వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు తవ్వించెను, బావులు తవ్వించెను, ఆ చెట్ల దగ్గర మన వాళ్ళు చాలా పనులు చేయదగును. ఇదొక చిన్న పెట్ట కథ. రెండో పాయింట్, ఆవు పాలు ఇచ్చును. చిన్నప్పుడు స్కూల్లో ఎవరో టీచర్ గారు అడిగారట విద్యార్థిని, ఎవరే విమానం గురించి చెప్పరా అంటే, మాస్టర్ నేను చెప్తానని చెప్పి లేచేట ఒక అతి తెలివైనటువంటి విద్యార్థి, ఫస్ట్ క్లాస్ విద్యార్థి లేచి చెప్పడం మొదలుపెట్టాడు. గురువుగారు విమానానికి 2 రెక్కలు ఉంటాయి, 4-5 చక్రాలు ఉంటాయి, అది గాల్లో ఎగురుతుంది, మేఘాలపై నుంచి వెళ్తుంది, కిటికీలు ఉంటాయి, కిటికీల్లోంచి కిందకి చూస్తే కింద ఆవులు కనిపిస్తాయి, ఆవులు పాలిచ్చును, ఆ పాలతోటి మనకి బలం వస్తుంది, ఆవు పేడేస్తుంది, ఆ పేడతో పిడకలు కొట్టుకుంటాం, బాగుంటుంది అంటే ఏది అడిగినా కానీ మళ్ళీ చివరికి ఆవు దగ్గరికే వచ్చి ఆగేవాడు అనమాట. ఈవెన్ ఇప్పుడు అశోకుడి గురించి చెప్పనమన్నా కూడా మళ్ళీ అక్కడికే వచ్చి ఆగాలన్నటువంటి పరిస్థితి అనమాట. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, బావులు తవ్వించెను, ఆ బావిలో నీరు తోడి పక్కనున్న తొట్టెలో పోయిను, ఆ తొట్టె పక్కనే ఆవులుండును, ఆవులు నీళ్లు తాగును, ఆవు పాలిచ్చును, ఆవు పాలిచ్చి పేడ వేయును, ఆ పాలు తాగిన మనకు బలం వచ్చును. ఎందుకు మాట అంటున్నానంటే బోరింగ్ న్యూస్ అని. చాలాసార్లు వివేకానంద రెడ్డి హత్య కేసు మీద వచ్చినటువంటి వార్తను అనలైజ్ చేసి చెప్పేటప్పుడు చాలామంది మిత్రులు కింద నాకు చాలా బలంగా పెట్టారు గడ్డి, మామూలుగా కాదు. ఎలాగైపోయిందంటే వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఇంకెప్పుడు మాట్లాడకూడదు, అసలు అలాంటి కేసు ఒకటి లేదు భారతదేశంలో, అటువంటి హత్య అనేది ఎక్కడా జరగలేదు, అసలు లేదు, అది కేవలం కల్పితం మాత్రమే, ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోలేమో బలంగా అన్నట్టుగా సాగుతోంది. అది నిజంగానే సాగుతోంది. ఇవాళ కూడా మళ్ళీ విచారణకు వచ్చింది. సిబిఐ వాళ్ళని అఫిడవిట్ ఏమన్నారు, అయ్యా సాక్షుల్ని ఇలాగ బెదిరిస్తున్నారు, వాళ్ళని ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు నిందితులు, సో వాళ్ళ బెయిల్ అన్నీ కూడా రద్దు చేయండి అని చెప్పి వైఎస్ సునీత గారు వేసినటువంటి పిటిషన్, దానికి సిద్ధార్థ లుద్రా ఏదైతే వాదించారో అంతా కూడా గతంలో మనం చూడడం అయిపోయింది. ఇప్పుడు కోర్టు వారు అడిగారనమాట, అయ్యా మీకు ఏంటి ఇంకేమైనా టైం కావాలా, దేనికి ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి విచారణ అవసరమా అంటే, సిబిఐ వాళ్ళు ఇందులో A1 ఎవరు, A2 ఎవరు, నిందితులు ఎవరు చేయించారు, ఇందులో ఎవరి కుట్ర ఉంది, ఎవరు లబ్ధి పొందారు అన్నటువంటి వివరాలన్నీ కూడా బయట జనబాహుళ్యంలో బాగానే తిరిగాయి. కానీ సిబిఐ రామ్ సింగ్ మీద కేసు పెట్టినటువంటి విషయాలు వీటన్నిటితోటి స్ట్రాంగ్గా కౌంటర్లు వేసి నిందితుల్ని అరెస్ట్ చేయలేకపోయింది. ఆఖరికి సిబిఐ వాళ్ళని కుక్కని కొట్టినట్టు కొట్టడానికి 2000 మందిని వేసుకుని అవినాష్ రెడ్డి నంద్యాలలోనో కర్నూలులోనో మొత్తానికి అక్కడ హాస్పిటల్ దగ్గర చేసినటువంటి హల్చల్ని కూడా కనీసం వాళ్ళు కోర్టుకి చెప్పుకోలేకపోయారు. ఈవెన్ సునీత అక్కడ డైరెక్ట్గా పిటిషన్ వేసినా కూడా ఇవాళ కూడా దాంట్లో ఇదే అడుగుతున్నారు, మాకు అఫిడవిట్ దాఖలు చేయడానికి ఇంకాస్త టైం కావాలి, వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి విచారణ అవసరమా లేదా అన్నటువంటి దాని మీద మాకు టైం ఇవ్వండి అని చెప్పి సిబిఐ వాళ్ళు కోరడంతో ఈ నెల 16వ తేదీ వరకు కూడా కోర్టు వారు దాన్ని వాయిదా వేశారు. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ వాయిదా పడింది. ఏం చెప్పాలి ఇంకా? ఐఎమ్ రియలీ సారీ. వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉంటుందో తెలియదు. మేబీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా మాట్లాడిందా లేదా ఆత్మ అనేది మధ్యకాలంలో వార్తలేం రాలేదనుకోండి. మొన్న మధ్యన వైఎస్ వర్ధంతి రోజున విగ్రహం దగ్గరికి వెళ్ళి మరి బాగున్నావా డాడీ అని అడిగినటువంటి ఆ వీడియో చూసిన తర్వాత ఏమో ఇంకా మాట్లాడలేదేమో అన్నటువంటి భావన కూడా కలుగుతోంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అనేది ఆల్రెడీ ముందే చెప్పేశా కదా. అశోకుడు చెట్లు నాటించాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏముందిరా పరిస్థితి అంటే, ఏముంది అన్నీ నడుస్తూనే బాగానే ఉంది. పొద్దున్న లేచారు, సాయంత్రం మళ్ళీ పడుకుంటారు, దైనందిన కార్యక్రమాలు నడుస్తూనే ఉంటే మధ్యలో వివేకానంద రెడ్డి హత్య కేసు అప్డేట్ వస్తుంది ఏంటంటే వాయిదా పడింది అని చెప్పి చెప్పుకోవడానికి తప్పితే అంటే ఫన్ అయిపోయింది. ఆ అరాచకం అనేది ఇక్కడ కేవలం హాస్యానికి ఉపయోగపడుతోంది తప్పితే దాంట్లో సీరియస్నెస్ అనేది కనిపించట్లేదు. వై సిబిఐ? ఎందుకు? ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు, జరిగినటువంటి దాంట్లో ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు అనే దాని మీద ప్రజలకు తెలుసు. ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు, కామెంట్స్ రూపంలో మీరు కూడా చెప్తూనే ఉంటారు. కానీ సాధికారికంగా దాన్ని మేము చెప్పలేం కదా, చెప్పనటువంటి పరిస్థితి. సో సిబిఐ వాళ్ళు అయితే మాకు ఇంకా టైం ఇవ్వండి, ఈ కుట్రలో ఇందులో ఈ హత్య వెనకాల కుట్ర కోణం మీద తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అన్న విషయం మీద స్పష్టత ఇవ్వాలి అని చెప్పి అడిగిన దానికి మాకు కొంచెం టైం ఇవ్వండి మేము ఇస్తామని చెప్పి అన్నారు. అందుకే 16వ తేదీకి మళ్ళీ వాయిదా వేశారు. ఆ రోజు మరి ఏమైనా ఇస్తారా లేదు తెలియనటువంటి పరిస్థితి. అలాగే దీంట్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు, అరెస్ట్ అయ్యి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి దాని గురించి కూడా ఏం మాట్లాడలేదు. అయితే మొన్న సిబిఐ లాయర్ గారు మాట్లాడారు. ఏంటి లాస్ట్ టైం మాట్లాడినప్పుడు, అయ్యా ఇందులో నిందితులకి ఉరిశిక్ష కూడా వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి
నిందితులు 1-2 ఏళ్ల పాటు జైల్లో ఉండడం అనేది అది పెద్ద ఇబ్బంది ఏమి కాదు, పెద్ద విషయం కాదు అంటూ కూడా గతంలో చెప్పారు. మరి ఇప్పుడు మళ్ళీ వాయిదా ఎందుకు వేయాలి? ఉరిశిక్ష వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇందులో అన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాయిదాల్లోకి వీళ్ళు వెళ్తున్నారు? ఎందుకు టైం వీళ్ళకి సరిపోవడం లేదు అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. సో మొత్తానికి వివేకానంద రెడ్డి గారి నెవర్ ఎండింగ్ స్టోరీ అనేదానికి ఈరోజు మళ్ళీ ఇంకొక చిన్నపాటి వాయిదా దొరికింది. మిగతా వాళ్ళందరూ హ్యాపీసే, ఎవరైతే ఇది కావాలనుకున్నారో వాళ్ళందరూ పక్కా హ్యాపీసే, అందరూ డౌట్ లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.